ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో దొంగ నోట్లు ప్రింట్ చేసి చెలామణి చేస్తున్న 2 నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ దొంగ నోట్ల మార్పిడి చేస్తున్న నిందితుల వివరాలను వెల్లడించారు. జైపూర్ మండలంలోని నర్సింగపూర్కు చెందిన బోయిని రాజేందర్, అట్ల మల్లేష్ అనే 2 వ్యక్తులు అసలు నోట్లను జిరాక్స్ తీసి మార్కెట్లో చెలామణి చేశారని ఆయన తెలిపారు. అట్ల మల్లేష్ ఇచ్చిన సలహాతో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ రాజేందర్ ఓ జిరాక్స్ యంత్రంను రోజుకు 1000 చొప్పున కిరాయికి తీసుకొని 500, 200 రూపాయల నోట్లను జిరాక్స్ తీశారని ఆయన వివరించారు. రాజేందర్ 1,06,000 రూపాయల దొంగ నోట్లను చెలామణికి సిద్ధంగా పెట్టుకోగా మల్లేష్ 56,000 దగ్గర పెట్టుకున్నప్పటికీ వాటిని చెలామణి చేయలేదని ఆయన చెప్పారు. రాజేందర్ మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్లో శనివారం కూరగాయలు కొనుగోలు చేసి 500 రూపాయల నోటుని ఇవ్వగా వ్యాపారస్తునికి అనుమానం వచ్చి చెక్ చేయగా అది ఫేక్ నోట్ అని తెలిసిందని ఆయన తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాజేందర్ను అరెస్టు చేసి విచారణ జరిపామని ఆయన చెప్పారు. నిందితుల నుంచి దొంగ నోట్లు, వాటికి వినియోగించే పేపర్లు, జిరాక్స్ మిషన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఏసీపీ నరేందర్, సిఐ ముత్తులింగయ్య, ఎస్ఐ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మనకి మా చేతిలోకి వచ్చి వీళ్ళు 15 గంటలు కూడా లేదు. వీళ్ళు అన్ని కార్డ్ డీటెయిల్ తీస్తాము, వీళ్ళు ఎవరెవరితో మాట్లాడతారు రోజు అన్నీ కూడా బయట తీస్తాము. తీసేసి 500 ఇచ్చి 300 వస్తువులు కొంటే ఏం కాదు. 500 ఇచ్చి 50 రూపాయల వస్తువులు, 20 రూపాయల వస్తువులు, 500 రూపాయలు ఉంటే చూడు 10 రూపాయలు బిస్కెట్ పొట్లం కొనుడు, తర్వాత వేరే చిన్న చిన్న కొనుడు, వాడికి అప్పుడు మనం అనుమానపడాలి. జనం పట్టుకున్నప్పుడు అయ్యేసేయండి. మా కస్టడీలో ఉండగా మేము చూద్దు కూడా కలర్ జిరాక్స్ తీసుకుండు, వేసవరం ప్రింట్ చేసిండు, ఎంబటే వాడు అదే పనిలో ఉండు. నా జేబులో ఉన్నాయి సార్. ఆ మార్కెట్లో బోయిని రాజేందర్ అనే వ్యక్తి శ్రీపతి కుమార్ దగ్గర 40 రూపాయలు పెట్టి కూరగాయలు కొన్నాడు. కొని ఒక 500 రూపాయలు నోటు ఇచ్చాడు. ఇచ్చేస్తే ఆయన దాని దగ్గర చిల్లర లేకపోతే పక్క వాళ్ళ దగ్గర చిల్లర అడుగుతుంటే దాన్ని చూస్తే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఈయన దగ్గర జేబులో చూస్తే ఇంకొక నోటు చూస్తే సేమ్ నెంబర్ ఉంది దాని మీద కూడా. అంటే ఇది దొంగ నోట్ అని వాళ్ళు గుర్తించి ఇమీడియట్లీగా పక్క వాళ్ళందరూ చెప్పేపాటికి ఈయన పట్టుకొని చెక్ చేస్తే ఈయన జేబులో కొన్ని నోట్లు దొరికినాయి. అవన్నీ వాళ్ళు దొంగ నోట్లని అనుమానంతో ఇమీడియట్లీగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు పట్టుకొని కట్టేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్లీ మన టౌన్ సిఏ గారు తర్వాత వీళ్ళు సిబ్బంది పోయి పట్టుకొచ్చి వాడిని ఇంట్రాగేషన్ చేస్తే ఆయన పేరు బోయిని రాజేందర్, ఆయనది నర్సింగాపూర్ జైపూర్ మండలం అని చెప్పారు. ఆయన కన్ఫెషన్ ప్రకారం ఈయన ఇంకొక అట్ల మల్లేష్ అనే 2 కలిసి ఒక 4 రోజుల కింద తాగేటప్పుడు అట్ల మల్లేష్ అన్నాడట, మేము చిన్నప్పుడు ఎప్పుడు మేము 10-15 ఇయర్స్ బ్యాక్ ఈ కలర్ జిరాక్స్ తోటి దొంగ నోట్లు తయారు చేశాము, మా ఫ్రెండ్ చెప్పిండి చేసినట్టుగా, అట్లా చేస్తే మనం ఈ కష్టాలు పడకుండా వ్యవసాయం చేయకుండా బయటపడవచ్చు అంటే వీళ్ళు ఆ రోజు అన్నకాడి నుంచి తాగిన కాడ ఈ రాజేందర్ పై రోజు నువ్వు రా ఒకసారి కూర్చొని చేద్దామని ఒక 15 రోజులు రోజు ఆయన చుట్టూ తిరిగి చెప్పడం వల్ల ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఈ మల్లేష్ ఏం చేసిందంటే పోతారం మన బొలిశెట్టి లచ్చన్ అని వీళ్ళ చుట్టముంటాడు ఒక ఆయన జిరాక్స్ సెంటర్ అడుగుతున్నాడు బాగా. ఆయన దగ్గర ఒక జిరాక్స్ మిషన్ మాకు కొన్ని వేరే మా సార్ పేపర్లు తీసే ఉన్నాయి అని కిరాయికి తీసుకొని పోయాడు. రోజుకు 1000 రూపాయల లెక్క ఇస్తానని ఆ జిరాక్స్ మిషన్ తీసుకొని పోయి వీళ్ళిద్దరు కూర్చొని ఈ దొంగ నోట్లు వీళ్ళ ఇంట్రాగేషన్ ప్రకారం ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని బట్టి చేస్తే ఇద్దరు కలిసి దాదాపు 1,06,000 రూపాయలేమో రాజేందరు, తర్వాత ఈయన అట్ల మల్లేష్ ఏమో 56,000 వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈ 1,06,000 రూపాయల్లో కొన్నింటిని ఆయన ఖర్చు చేసిందంటే ఇట్లా మార్చిండు పోయి ఎవరు రాజేందర్. ఈయన ఈ అట్ల మల్లేష్ మాత్రం ఏం మారాలో అట్లా యాజ్ డీస్గా ఆయన దగ్గర పెట్టుకుని ఉన్నాడు. ఈయన ఇంట్రాగేషన్లో చెప్పటే ఇమీడియట్లీకి పోయి ఆ నోట్లన్నీ, తర్వాత ఆ కలర్ జిరాక్స్ మిషను, మిగిలిన పేపర్లు అన్నీ కూడా నిన్న సాయంత్రం వరకు రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం పట్టుకున్నాం కాబట్టి ఈరోజు కోర్టులో మధ్యాహ్నం కల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఇమీడియట్లీగా మేము ఇప్పుడు దొరికిన సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని అసలు వీళ్ళు చెప్పింది ఇంకా నిజమా ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఇంకా రికవరీ చేసి దీన్ని కేసుని పకడ్బందీగా తయారు చేసి వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి పబ్లిక్ కూడా ఇది ఒరిజినల్ నోట్, ఇది ఈ నోటుతోటే ఈయన ప్రింట్ తీసిండు.
ఎందుకంటే ఈ నోటు మీద ఉన్న నెంబరు 385319, ఇది కూడా చూడు 385319, అన్నిటి మీద అదే నెంబర్ ఉంది. ఇది జిరాక్స్, ఇది ఫేక్, ఇది జిరాక్స్, ఇది ఒరిజినల్. ఇది అయితే మనకి కలర్ కానొస్తుంది దీనికి మనం, ఇది లైట్ కలర్ ఉంటుంది, ఎంత చూసినా ఇది సేమ్ కలర్ రాదు. ఇది నెంబర్ సేమ్ ఉంది. ఇట్లా 500 రూపాయల నోట్లు 200 రూపాయల నోట్లు ప్రింట్ చేశారు వీళ్ళు కలర్ జిరాక్స్ తోటి. అయితే మార్కెట్లో వాళ్ళని చాలా అభినందిస్తున్నాము. ఎందుకంటే జనంలో అవేర్నెస్ లేకపోతే పోలీసు ఒకటి ఏం చేయలేదు. వాళ్ళకి అనుమానంతో చూడాలి, అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీసు చెప్పాలా. వాళ్ళు పట్టుకోవడం వల్ల ఇవాళ ఇన్ని మనం చేయలేదు, లేకపోతే వీళ్ళు ఇంకెన్ని మార్చేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 50-60 వేలు పైన మార్చారు ఇప్పటికి. అంటే ఈ మార్చిన సంగతి బయట మనం ఎక్స్పోజ్ చేయదు, ఎందుకంటే దీన్ని చూసి ఇంకోటి నేర్చుకుంటాడు. అర్థమైంది అది. అయితే ఇట్లాంటి ఇమీడియట్లీ గుర్తించినందుకు నేను వీళ్ళని కూడా మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. తర్వాత మా పోలీసు కూడా ఇమీడియట్లీగా ఇంటర్ఫేర్ అయ్యి ఈ మొత్తం మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరిని మేము అరెస్ట్ చేసాము, రాజేందరు ప్లస్ అట్ల మల్లేష్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇప్పుడు మటుకైతే ఈరోజు రికవర్ చేసినవి వీళ్ళ దగ్గర ఏమేమి రికవర్ చేసినామంటే, ఒకటి జిరాక్స్ మిషను, తర్వాత చలామణి రెడీగా ఉన్న 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 40 షీట్లు, అంటే ఒక్కో షీట్లో 4 ఉంటాయి. ఇంకా కట్ చేయాలి వాళ్ళు, ఇంకా కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, అవి చేసుకున్నాము. తర్వాత నోటు తయారు చేయడానికి ఉపయోగించే ఒరిజినల్ 500 రూపాయల నోటు, ఈ నెంబరే ఉంది వాటి మీద కూడా, ఒరిజినల్ నోటు నెంబర్. తర్వాత కలర్ పేపర్ బండిల్, జిరాక్స్ బండిల్ ఒకటి, కత్తెర, మరి కలర్ ప్రింటరు, ఒక మోటార్ సైకిల్ దాన్ని యూజ్ చేసిన దానికి ఇవన్నీ రికవరీ చేసినాము. వీళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. పోలీస్ కస్టడీ తీసుకున్నాక మళ్ళీ ఇంటరాక్షన్ చేసి ఇంకా ఏమైనా ఉన్నాయా, అవసరం ఉంటే వీళ్ళ మొత్తం కాల్ డీటెయిల్స్ ఒక 6 నెలలు తీసి, వీళ్ళు 6 నెలల నుంచి బయట ఏమైనా చల్లమని తిరిగారా, ఎక్కడ ఉన్నారా, కొద్దిగా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి వీరి మీద కూడా చట్ట ప్రకారము కఠినమైన చర్య తీసుకొని డెఫినెట్గా వీళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి ఒక 2 సంవత్సరాలు జైల్లో ఉండేట్టుగా. తర్వాత ఈ కేసు కూడా తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, నియర్లీ 10 years అబౌవ్ కన్విక్షన్ అవుతుంది దీంట్లో కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే. దాన్ని కూడా మేము పకడ్బందీగా చేసి చేయడం. దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఈ రాజేందరు బ్యాడ్ క్యారెక్టర్, ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద 2-3 సార్లు అటాక్ చేస్తే, వాళ్ళ బాబాయ్ కొడుకుల్ని వాళ్ళని చేస్తే వాడి మీద 3 కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీటర్ కూడా ఆయన జైపూర్ పోలీస్ స్టేషన్లో కొద్దిగా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడేటట్టు చేస్తున్నాం. తర్వాత ఇది ఇమీడియట్లీగా మా టౌన్ పోలీస్ కానీ మా ఏసీపీ గారు కానీ స్పందించి ఇమీడియట్లీ విత్ ఇన్ 10-12 hours టోటల్ ఛేదించినందుకు వారికి కూడా అభినందిస్తున్నాను. వారికి కూడా రివార్డు నేను ప్రపోజల్ పంపిస్తాను. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలం మిట్టపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామ ప్రజలు పోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వారి ఇంటి వద్ద నుండి బోనం ఎత్తి ప్రతి ఇంటి నుండి బోనాలు తీసుకువెళ్లి డప్పు చప్పుల మధ్య శివశక్తుల ఆటలతో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా అమ్మవారికి ఇష్టమైన ధూపదీప నైవేద్యాలు, ప్రసాదాలు, కళ్ళు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారు తమ కుటుంబాలను ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి పోచమ్మ ఉండాలని, పోచమ్మ తల్లి దీవెనలే అందరికీ ఆయురారోగ్యాల దిశగా ఉండాలని, మంచి పనులు చేసే సందర్భంలో అమ్మవారికి మొక్కుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మిట్టపల్లి గ్రామ ప్రజలు పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, జెడ్పీటీసీ ముత్తె సత్తయ్య, వైస్ ఎంపీపీ పెయ్యాల దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సాగి ఉమాపతిరావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ సాగి ప్రభాకర్ రావు, పోచమ్మ ఉత్సవ సమితి సభ్యులు మచ్చ మహేష్, గంగన్న, రామచంద్రం, భానేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు బోనాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఊరిలో దాదాపు 2 రోజుల క్రితము పోషమ్మ మరి పెట్టుకోవడం జరిగింది. అన్ని శుభ కార్యక్రమాలకు మనం పోషమ్మ దేవుడికే మొదలుగా పాలపూరికేసి మనం బట్టలు పెట్టి శుభ కార్యక్రమాలు చేసుకుంటాం. అంటే పోషమ్మ తల్లిని నమ్ముకుంటే అన్ని మేలు జరుగుతాయనే ఒక ఆనవాయితీ. ఈ సందర్భంలో నేను పోషమ్మ దేవుణ్ణి, అదేవిధంగా ముక్కోడు దేవతలు కోరేదల్లా మిట్టపల్లికి సంబంధించిన గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు పోషమ్మ తల్లి వల్ల అందరూ సుఖంగా, సంతోషంగా, నిండుగా 100 ఏళ్ళు బతకాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. క్రీడల్లో పాల్గొని ఆడడం వల్ల మానసిక ఒత్తిళ్లను అధిగమించవచ్చునని శ్రీరాంపూర్ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో సింగరేణి యాజమాన్యం, శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ విలేకరులు, అధికారులకు స్నేహపూర్వక క్రికెట్ పోటీలను నిర్వహించగా జీఎం లక్ష్మీనారాయణ క్రికెట్ ఆడి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడారు. నిత్యం అనేక ఒత్తిళ్లతో పనిచేసే అధికారులకు, జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు కొంత ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలతో అధికారులు, పాత్రికేయులు ఒక్కసారిగా వారి యువత కాలంలోకి వెళ్లి సరదాగా క్రీడలో పాల్గొనడం జరుగుతుందన్నారు. క్రీడా స్ఫూర్తితో సంస్థ అభివృద్ధిలో అధికారులు, కార్మికులతో పాటు పాత్రికేయులు వారి కృషి, సహకారం ఎంతగానో ఉంటుందన్నారు. కార్మికులను, అధికారులను సంస్థ పట్ల అవగాహన పెంపొందించి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడాలని కోరారు. ఈ క్రీడా పోటీల్లో అధికారుల జట్టు విన్నర్గా, పాత్రికేయుల జట్టు రన్నర్గా నిలిచారు. అనంతరం విజేతలకు జీఎం లక్ష్మీనారాయణ, డివైజీఎం గోవిందరాజు, శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎక్కటి రామరెడ్డిలు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం కార్యదర్శి మాధవ్, పిఎం తుకారం, కెప్టెన్ ఖాదీర్, మేనేజర్ ఉమాకాంత్, ఎస్సీ కిరణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, కోఆర్డినేటర్ సిద్ధంశెట్టి రమేష్, పాత్రికేయులు భాస్కర్ల రాజేశం, భూపతి రవి, కొండం రవికుమార్, నర్సయ్య, మల్లేశం, వైద్య శ్రీనివాస్, రాములు, ఖ్యాతం రాజేష్, సమ్మయ్య, పురుషోత్తం, రఫీక్ ఖాన్, బుచ్చిరెడ్డి, సాగర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు, శ్రీరాంపూర్ అధికారులకు మధ్య ఒక స్నేహపూర్వక 2020 క్రికెట్ మ్యాచ్ ఈరోజు ఆడడం జరుగుతున్నది. ఈ ఆటల వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా మానసిక ఆహ్లాదం కూడా కలిగిస్తుండటంలో అతిశయోక్తి ఎంత మాత్రమే లేదు. అలాగే ఇద్దరి పలువురి మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి. అటువంటి వాటికి నాందివాచకం పలికిన మిత్రులు, ప్రెస్ వారందరికీ కూడా సింగరేణి యాజమాన్యం తరఫున, ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియా తరఫున అభినందనలు తెలుపుతూ, గెలుపు ఓటములు అనేది ఏ ఆటలో అయినా సహజం. అయితే క్రీడా స్ఫూర్తి అనేది ముఖ్యం. మనం ఎంతటి నేటిగాళ్లను తీసుకున్న సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు యొక్క బ్యాట్ పట్టిన మొదటి ఇన్నింగ్స్లో 0కే సచిన్ అక్రమ్ బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది. అయినప్పటికీ క్రీడా స్ఫూర్తితో 2వ ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనుషులకు, క్రీడాకారులకు ఎవరికైనా కూడా కావాల్సింది కూడా మనం ప్రతిరోజు విధి నిర్వహణలో మంచి సంబంధాలు కలిగి ఉంటూ ఈ సంస్థ అభివృద్ధిలో మీరు శ్రమిస్తున్నారు. మీ వెంట మేముంటూ మేము కూడా ఎంతో కొంత భాగస్వాములు అవుతున్నాం. ఆ సంబంధాలతోనే మనం ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక స్నేహపూర్వకంగా ఒక క్రికెట్ మ్యాచ్ను ఆడుతూ మరి ఇంకా ఎక్కువ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటూ, అనుబంధాలు డెవలప్ చేసుకుంటూ ఇంకా ముందుకు సాగుతున్నాం. ఇది చాలా క్రీడా స్ఫూర్తి కలిగి ఈరోజు మనం ఫ్రెండ్లీగా ఆడుతున్నాం. జీఎం గారు చెప్పినట్లు గెలుపు ఓటమి కాదు, దీనిలో కొంత మనం ఆడడం వల్ల క్రీడా నైపుణ్యత, కొంచెం లీడర్షిప్ లక్షణాలు, భాగాలు పెంపొందుతాయి. అదేవిధంగా కొంత నైపుణ్యత, ఆటల్లో నైపుణ్యత కూడా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది.
ఒక ఆడవిడుపుగా ఉంటుంది. ఈ అవకాశం మరి మాకు మా ప్రియమైన జీఎం గారు కలిగించి మాకు ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచిర్యాల హమాలివాడలోని శ్రీ భక్తాంజనేయ స్వామి షిరిడి సాయిబాబా ఆలయం ముందు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఆదివారం నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా లక్ష్మి, జ్యోత్స్నా చంద్రదత్ వ్యవహరించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ముగ్గులను వేశారని ఆమె కొనియాడారు. వివిధ రంగులతో ముగ్గులు వేశారని ఆమె తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ మందిర్ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇవాళ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతున్నది. వచ్చిన మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వేశారు ముగ్గులు. సంక్రాంతి పండుగ అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేటట్టు ప్రతి ఒక్కరు ముగ్గులు వేయడం జరిగింది. సంస్కృతి సాంప్రదాయం కాపాడడంలో మహిళలు, పిల్లలు అందరూ కూడా చాలా ముందున్నారు. ఇవాళ సంస్కృతి కాపాడబడుతున్నది అని అంటే మహిళలే దానికి ముఖ్య కారణము. ఇవాళ చూస్తున్నాము, ఇవాళ ముగ్గులు ప్రతి ముగ్గులో కూడా ఇవాళ మన సంస్కృతి, ఇవాళ పండుగ ఒక విశిష్టత అన్నీ కూడా ఇవాళ మనకు కనబడుతున్నాయి. ఇట్లాంటి సంస్కృతి సంప్రదాయం మనము కొనసాగించుతూ ఉండాలి. మన పిల్లలకి కూడా భావితరాలకి కూడా ఇలాంటి సంస్కృతిని మనం అందించాలి. అట్లాంటి బాధ్యత మన పైన ఉన్నది. కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించడంతో హర్షం వ్యక్తం చేస్తూ యాదవులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో గొల్ల కుర్మలకు 75% సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా కారణంగా నిలిచిపోవడంతో తక్షణమే గొర్రెలు పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో యాదవుల్లో సంతోషం వెల్లివిరుస్తోందని పేర్కొంటూ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి మార్చిలో అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు అల్లంల నాగయ్య యాదవ్, ముత్యాల అంబటయ్య యాదవ్, పాల లచ్చన్న యాదవ్, గొల్ల రామన్న యాదవ్, చంద్రయ్య యాదవ్లు తదితరులు పాల్గొన్నారు. మన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల్ పెద్దంపేట గ్రామ పంచాయతీ గొల్లపల్లె విలేజ్ యందు ముత్యాల అంబటయ్య గ్రామ కమిటీ చైర్మన్ నేను. దీనికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొల్ల కుర్మ యాదవుల వీణ సీఎం కేసీఆర్ దయతలిసి గొల్ల కుర్మ యాదవులకు గొర్రె యూనిట్లు ఏర్పాటు చేస్తానని మొదటి విడత దిశ అయిపోయింది, ఇచ్చిండు మొత్తం. రెండో విడత కరోనా కారణంగా ఆపి, అది ఆ కరోనా కారణంగా ఆగిన విడత కూడా ఇప్పుడు ఉన్న డీడీలు మొత్తం కట్టినోళ్ళయి ఈ జనవరి 16 తారీఖు నాడు విడుదల చేస్తానని సీఎం గారు హామీ ఇచ్చిండు. కేసీఆర్ గారికి మా గొల్ల కుర్మలందు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆర్థిక సంవత్సరం విడత కూడా డీడీలు కూడా అవకాశం ఇచ్చింది. ఇందుకు సీఎం గారికి కృతజ్ఞతలు ఆంధ్ర సంఘం తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారికి కూడా మా యాదవ సంఘం తరపున కృతజ్ఞతలు చేస్తున్నాం. మేము మంచిర్యాలలోని హైటెక్ సిటీలోని ఏషియన్ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆనవాయితీలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏషియన్ టవర్స్ హైటెక్ సిటీలోని 50 మంది మహిళలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. మహిళలు వివిధ రంగులతో అందమైన ముగ్గులను వేశారు. ప్రథమ బహుమతిగా 2000 రూపాయలు, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 1000 రూపాయలను అందజేశారు. గాజుల వెంకటేష్, సీతారామరాజు, జంగ రవీందర్ నగదు బహుమతులకు దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వార్డు కౌన్సిలర్ చైతన్యారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించిన కవిత, కాలనీవాసులు చేతి బాలరాజు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైటెక్ సిటీలోని ఏషియన్ టవర్స్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలామంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. దాదాపు 42 మంది ముగ్గులు వేయటం జరిగింది. ఎంతో ఓపికగా పొద్దున్న నుంచి చాలా బాగా ముగ్గులు వేశారు. ప్రతి సంవత్సరం వీళ్ళు ఇలాగే సెలబ్రేట్ చేస్తున్నారు. కరోనా ఉన్నా కానీ చాలామంది మహిళలు వచ్చి ముగ్గులు వేయటం జరిగింది. ఇందులో పాల్గొన్న జడ్జెస్కి, కాలనీ వాసులకి, ఏషియన్ టవర్స్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏషియన్ టవర్స్లో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతగా ఇన్వైట్ చేశారండి. చాలా సంతోషం. సో ముగ్గులు అనేవి అంటే మహిళలకి ఎస్పెషల్లీ శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. అంటే వంగడం, లేవడం, కూర్చోవడం, కలర్ నింపడం, సో అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ముగ్గు వేస్తుంటే ఒక రకమైన ఆనందం వస్తుంది అన్నమాట. ఆనందంతో ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ స్ట్రెస్ నుంచి బయటపడతారు మహిళలు. డిప్రెషన్ లాంటి వాటి నుంచి కూడా బయటపడొచ్చండి. సో మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన ముగ్గులని ఇప్పటి జనరేషన్ పిల్లలు అసలు వేయట్లేదు, నేర్చుకోవట్లేదు. సో ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఈ తరానికి మన సాంప్రదాయాల్ని పరిచయం చేసి మళ్ళొకసారి ఇవి మీరు మర్చిపోవద్దు అని గుర్తు చేసినట్టు అవుతుందండి. కాలనీ వాసులందరూ, ఏషియన్ టవర్ కాలనీ వాసులందరికీ ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా నమస్కారాలు. మేము ప్రతి సంవత్సరము ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు అనేది ఐకమత్యంతో కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలతో పాటు మా కాలనీలో వినాయక చవితి, పోషమ్మ బోనాలు ఇలాంటి ప్రతి పండుగ ఏ ఒక మత కుల అనేది అతీతంగా అందరం కలిసి ఐకమత్యంగా ఈ యొక్క కాలనీ వాసులు అందరము ఒక ఐకమత్యంతో కలిసి ప్రతి పండుగను ఏదైనా మేము అంటూ అందరం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తూ మా కాలనీ ప్రజలందరూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తుంది. మంచిర్యాల విశ్వనాథ టెంపుల్ నుంచి 10 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఆదివారం గూడెంగుట్టపై కొలువై ఉన్న అభినవ శబరిమల అయ్యప్ప దేవాలయానికి పాదయాత్రతో బయలుదేరి వెళ్లారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు, జిల్లా అధ్యక్షుడు తోట ప్రవీణ్ కుమార్ల ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు పాదయాత్రగా గూడెం అయ్యప్ప దేవాలయానికి వెళ్లారు. మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో సంగనబట్ల నరహరి శర్మ గురుస్వామిచే అయ్యప్ప స్వాములు ఇరుముడి దాల్చి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల శబరిమలకు వెళ్ళలేకపోతున్నామని చెప్పారు. అయ్యప్ప దేవాలయం గూడెంకు వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతూ గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యులచే ఇరుముడిని అయ్యప్ప స్వామికి అప్పగించి అభిషేకం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబీఏపీ జిల్లా వాలంటరీ కమాండెంట్ కొండు నరసింహారావు, బేతి సత్యనారాయణ, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.